మొన్న నేను 31 జనవరి 2024 నాడు నేను ఒక క్వశ్చన్ అసెంబ్లీలో ఇచ్చాను. అసలు హెచ్ఎండిఏ పరిధిలో 5 సంవత్సరాల్లో ఎన్ని హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చారు? వీరందరూ నిర్మాణాలు నిబంధనల ప్రకారంగానే అనుగుణంగా ఉన్నదా? సెట్ బ్యాక్స్, డీవియేషన్స్ హైరైజ్లో ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా చేశారా? చేస్తే ఇండియాలో ఉన్నటువంటి వాసవి గ్రూప్ కానీ, వాళ్ళు ఉన్నటువంటి రాజపుష్ప కానీ, వాళ్ళు ఉన్నటువంటి మహివం కానీ, వాళ్ళు ఉన్నటువంటి ఏదైనా సరే, అది అపర్ణ కానీ ఏదైనా సరే, వారందరూ కట్టింది నిజాలేనా అంటే 8 నెలలుగా ఇప్పటి వరకు ఆ ప్రశ్నకు సమాధానం రాలేదు, దాని గురించి మాట్లాడలేదు. అయ్యో నాదే దరిద్రం అనుకుంటే నాకన్నెక్క మా స్పీకర్ గారు, మా అధ్యక్షుల వారు ఫోన్ ఎత్తుతలేరు మా ఆఫీసర్ అని చెప్పి సిఎస్ గారికి కంప్లైంట్ చేసిండు. ఇది స్పీకర్ గారి పరిస్థితి. ఇక ఆ స్పీకర్ని నమ్ముకున్న ఎమ్మెల్యేకి ఏం దొరుకుతుంది? చీఫ్ సెక్రటరీ గారు ఈఎన్సీ గారికి మీరు ఫోన్ ఎత్తలేదా స్పీకర్ గారని కాపీ ఇస్తే ఆయన వివరణ సరిగా లేదు, మనసు నిండలేదు, తిరిగి మరొక్కసారి వివరణ ఇవ్వమని చెప్పి నోటీసులు ఇస్తున్నటువంటి సందర్భం. ఇది ప్రభుత్వ పనితీరు. హంగామా ఎక్కువ, పని తక్కువ చేస్తున్నాడు. నేనేదో పార్టీల పరంగా మాట్లాడలేదు, ఒక కామన్ పీపుల్గా మాట్లాడుతున్నా. వెంకటరమణారెడ్డిగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే కాకుండా ఇవాళ నేను ఒక మామూలు వ్యక్తిగా, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులకు మద్దతుగా నేను మాట్లాడుతున్నా. నష్టం ఎవరికి అవుతున్నది? చలాన్ కట్టించుకున్న ప్రభుత్వంలో ఖజానా నిండుతున్నది, సంతకం పెట్టిన అధికారికి 2 ఇండ్లు అవుతున్నాయి, దానికి అధికారికి మద్దతుగా ఉండి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు గల్లలు నిండుతున్నాయి. కానీ గల్ల మాత్రము ప్రజలది ఖాళీ అవుతుందని చెప్తున్నాం. ఇవాళ జిహెచ్ఎంసీలో కానీ, చుట్టూరు ఉన్నటువంటి మున్సిపాలిటీలో కానీ హైడ్రా పనిచేస్తున్నప్పుడు ఒకటో డివిజన్ నుంచి 150 డివిజన్కు వెళ్తారా, లేదా 150 డివిజన్ నుంచి వెనక్కి వస్తూ 1వ డివిజన్కి వెళ్తారా అనేది కనీసము ఎట్లా పనిచేస్తారు, ఎట్లా డిస్మెంటలింగ్ చేస్తారు, ఎట్లా ఆర్డర్ చేస్తారు అనేది ఒక ఐడియానైతే, ఒక యాక్షన్ ప్లాన్ అయితే ప్రజలకైతే తెలియాలి కదా. లేదు 150 డివిజన్లో ఉన్నటువంటి నియోజకవర్గ పరిధి స్థాయిలో నియోజకవర్గాల్లో మీరు చేస్తారా? ఏదీ తెలియకుండా చుట్టూరు ఏదో 4 గులగొట్టి 10 రోజులు హంగామా చేసి 1 నెల రోజుల లోపల కొత్త ఇష్యూను తెర మీదకి తీసుకొచ్చి మాయం చేస్తారా? గత ప్రభుత్వం చేసినట్టు ఉద్యోగాలు కావాలని యువకులు గొడవ చేస్తుంటే ఎక్కడో ప్రేమ జంట హత్య అని చెప్పేసి మొత్తము యూటర్న్ తీపిస్తారు. రైతులకు నష్టం జరుగుతున్నది, మద్దతు ధర లేదని ధర్నా చేస్తుంటే ఎక్కడో లాఠీ చార్జ్ జరిగిందని దాన్ని డైవర్ట్ చేస్తారు. ఇవాళ కూడా అదే పని మీద ఆలోచిస్తున్నారు తప్ప జిహెచ్ఎంసీలో ఉన్న 150 డివిజన్ల, లేకపోతే ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ఏ రకంగా డిస్మెటల్ చేస్తారు, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ గులగొట్టుడు, ఫోటోలు పేపర్లలో వేయించుకోవడం, మీడియా ద్వారా ఇవన్నీ తీసుకుంటే ఇందులో కొన్నటువంటి అపార్ట్మెంట్లో కొన్నటువంటి వారి ఈఎంఐలు ప్రభుత్వం కడుతుందా, పర్మిషన్ ఇచ్చిన అధికారులు కడతారా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒక 50,000 40,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే నెలకు ఒక 20,000 సంపాదించే ఆటో డ్రైవర్ కావచ్చు, లేకపోతే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగి కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీరందరికీ ఏం సమాధానం చెప్తారనేది కూడా ఒకసారి ఆలోచించాల. అసలు చెరువులు మాయం కావడానికి కారకులు ఎవరు? అందులో అప్రూవల్స్ ఎట్లా వచ్చాయి అనేది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మనము ఇలాగే పని చేసుకుంటూ పోతే ఎవరు నష్టపోతారు? మరి ఎటుపోయినాయి చెరువులు? ఎవరు దీనికి మూలం? ఎవరి తప్పిదం వల్ల ఈ నష్టం జరిగింది? జరిగిన నష్టాన్ని ఎలా పూరిస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వము అప్రూవల్ ఇచ్చి, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి లేఅవుట్ అప్రూవల్స్ ఏవైనా ఉన్నప్పుడు ఆ లేఅవుట్ అప్రూవల్లో రిజిస్ట్రేషన్ తీసుకొని బ్యాంక్ లోన్లు తీసుకున్నటువంటి ప్రజల ఇల్లు కూలగొడితే ఇవాళ మార్కెట్ రేట్ ప్రకారంగా మీరు కాంపెన్సేషన్ కట్టాల్సిందే.
అధికారులను జైల్లో పెట్టాల్సిందే. అది వదిలేసి ఇవాళ మీరు మామూలు ప్రజానీకం కొన్నటువంటి లేఅవుట్ల మీద, అపార్ట్మెంట్ల మీద మీరు ప్రయోగాలు చూపిస్తుంటే పరిస్థితులు ఎలా? కట్టిన బిల్డర్ని అరెస్ట్ చేయరు, కట్టిన బిల్డర్ని గులగొట్టేసారు. ఆ బిల్డర్ అమ్మేసిండు ఆల్రెడీ. అమ్మినటువంటి అపార్ట్మెంట్లలో జనజీవనం లేకుండొచ్చు, కానీ ఆల్రెడీ 3, 4, 5 ఆక్యుపెన్సీ కన్నా ముందే ఈఎంఐలు కట్టినటువంటి పరిస్థితి. అసలు స్కీమ్ సిస్టమే బ్యాను, గవర్నమెంట్లో రూల్ లేదు. బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే సేల్ స్టార్ట్ చేయాలా? ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారండి? అడ్వాన్స్ బుకింగ్ పేరు మీదట, బోనస్ పేరు మీద వారు మొత్తము ముందే పైసలు తీసేసుకుంటే అప్పటికైతే ₹1,00,00,000 50 లక్షలు, ఇప్పుడైతే 25 లక్షలు. మీరు ముందే కట్టుకుంటే 25% రిబేట్ వస్తుంది అని చెప్తారు. ఫ్రీ లాంచింగ్ చేసి ఇవాళ అపార్ట్మెంట్లన్నీ అమ్మేస్తున్నారు. అపార్ట్మెంట్ ఆక్యుపెన్సీ 2 ఏళ్ళకి ఇస్తామని చెప్తారు. ఈ లోపల 10 ఈఎంఐలు అయిపోతాయి, ఎందుకంటే లోన్ రిలీజ్ చేసేస్తారు. ఒక కష్టపడ్డ వ్యక్తి రిబేట్ దొరుకుతున్నదంటే ఈఎంఐలకైనా ఖర్చు ఎంత, నేను అప్పటికి కొంటే డబ్బు ఎంత, నాకు ఇందులో మధ్యలో ఎంత తేడా వస్తుంది, ఆ లాభం నాకు ఎంత ఉంటుంది? కనీసము 1,00,000 2 లక్షలు ఉన్నా కానీ ఇది నా 4 నెలల జీతము, నేను మిగిలించుకోవచ్చు అని చెప్పేసి అడ్వాన్స్గా ప్రీ లాంచింగ్లో ఈఎంఐలు కట్టేస్తారు, పేమెంట్ మొత్తం చేసేస్తారు. మరి వీళ్ళకు డబ్బులు ఎవరు ఇప్పిస్తారు? గులగొడుతున్నావు బాగానే, ఆ గులగొట్టే మిషన్కు డబ్బులు ప్రజలే, ఆ అధికారుల జీతాలు ప్రజలే. ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లతో ప్రజలు ఇండ్లు కట్టుకుంటే ఈ ప్రజల ఇండ్లని గులగొట్టడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి అధికారులకు జీతాలు ఇచ్చి మిషన్లకు డీజిల్ పోసి ఇవాళ మిషన్లు కిరాయికి తీసుకొని వచ్చి ప్రజల ఇండ్లకు గులగొడుతున్నారు. ఇది ప్రజలు, ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం. చేయండి. అక్రమ కట్టడాలకు అసలే పర్మిషన్ ఇవ్వకండి. నిజంగానే గులగొడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు నీతో పాటు నేను కూడా వస్తా, 100కు 100% మద్దతు చెప్తా. కానీ అధికారులకు శిక్షించాలా? ఈ తప్పిదానికి కారణమైన అధికారులందరూ జైల్లో ఉండాలి, ఆఫీసులలో కాదు. రిటైర్ అయితే ఇండ్లలో కాదు, వారు కూడా జైల్లోనే ఉండాలి. తప్పు చేసింది ఒకరు, శిక్ష ఇంకొకరికంటే ఎవరెందుకు ఒప్పుకుంటారు? ఒకవేళ దీని విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పర్మిషన్ల ద్వారా, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లతోనే కరెంటు, రోడ్డు, మోరీ, నీరు తీసుకున్నటువంటి ప్రజలు కట్టుకున్న ఇండ్లను, కొన్నటువంటి ఇండ్లను గుల్లగొట్టేటప్పుడు వీరికి కాంపన్సేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన అధికారులు జైల్లో ఉండాలి. లేదా మేము మరో తెలంగాణ ఉద్యమం అని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసినట్టు ఇవాళ ప్రభుత్వ అధికారుల తప్పిదంతోని, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదముతోని ఇప్పుడు కూడా చేస్తున్న ప్రభుత్వం తప్పిదమే. ఎవరినో తప్పు చేసిందని ప్రూవ్ చేయడానికి ప్రజలను బలి చేస్తే ఎవరు ఊరుకోరు. ఈ వారం 10 రోజులు మ్యాక్సిమంగా 10 డేస్ లోపల ఇదే హైడ్రా వారు, ఆ కమిషనర్ గారు, సభ్యులు అందరూ కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కాంపన్సేషన్ ఏది ఇస్తాము, ఎలా ఇస్తాము, అధికారులకు ఎలా శిక్షిస్తాము, అధికారులకు ఎలాంటి దండన ఉంటుంది అనేది మీరు నిర్ణయం తీసుకోకపోతే దీంట్లో బలైన ప్రజలందరూ కలిసి వచ్చి అదే సెక్రటరీ మీద వంట వార్పు చేయాల్సిన పరిస్థితికి దిగజారుతుందని చెప్తున్నాం. 10 రోజుల లోపల మీరు నిర్ణయం చేసుకోకపోతే ఇది ఉద్యమంగా మారుతుంది. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని అందరూ వచ్చేసి అక్కడ కూర్చుంటారు. దీనికి ఎవరు నాయకత్వం వహించరు, దీనివల్ల ఎవరికి ఏమి లాభం కావాలని ఆశించరు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రజలే ఉవ్వెత్తున ఉద్యమంగా మారిపోయి ప్రభుత్వం మీద ప్రజలు వచ్చి తిరగబడతారనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోమని చెప్తున్నాం. రాజ్యాంగంలో ఉన్న యాక్ట్లన్నీ తెలిసిన రంగనాథ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్గా మీకు అన్నీ తెలుసు. ఈ యాక్ట్ల ప్రకారంగా ఏం చేయొచ్చో మీకు ఐడియా ఉంది. మరి దాని ప్రకారంగా ఎవరిని శిక్షించకుండా కట్టడాలు కూలుస్తున్నామంటే పొద్దున్న లేచి ఇదేమి రోజు చూసుకోవడం,
రాత్రి నిద్ర లేకుండా ఎప్పుడు ఏ రోజు ఏ నిమిషం ఏ టైంలో ఏ రాత్రి మా ఇంటి మీదకి వచ్చి మిషన్ పెడతారు అని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ అనవసరమైన యాగి చేస్తున్నారు తప్ప, హంగామా చేస్తున్నారు తప్ప దీనివల్ల లాభం ఏం లేదు. 100% ఇది ఉద్యమంగా మారక ముందే మీరు చేయండి. నేనైతే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు, ఇది తప్పిదానికి కారణమైన అధికారులను తప్పించి ప్రజల మీద మీరు పడితే అది తప్పు అని చెప్తున్నాం. ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడలేదు, ఇక్కడ ప్రభుత్వాల పరంగా మాట్లాడలేదు. గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందన్నా ఏ ప్రభుత్వమైనా 94 నుంచి 2004 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది, 2004 నుంచి 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది, 2014 నుంచి 2024 దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇది ఏ పార్టీకి సంబంధం ఉన్న ప్రభుత్వం కాదు. ప్రభుత్వ అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము అని అంటే ఏం లాభం లేదు. అన్న టైగర్ కుంట పోయింది, సోమాజిగూడ ట్యాంక్ పోయింది, మీరల్లెం ట్యాంక్ పోయింది, పార్తీగల కుంట పోయింది, భవానీదాస్ కుంట పోయింది, నవాబ్ సాహెబ్ కుంట పోయింది, అఫ్జల్ సాగర్ కుంట పోయింది, నల్ల కుంట పోయింది, మసబ్ ట్యాంక్ పోయింది, హుసేన్ సాగర్ కుంటమల్లాయపల్లి, ఇవన్నీ కూడా కుచించుకపోయి సగంకి వచ్చింది, ఆఖరికి షామీర్పేటతో సహా. దుర్గం చెరువు చుట్టూరా సుందరం అని చెప్పి తయారు చేసి దాన్ని కూడా మొత్తము హైరేజ్ బిల్డింగ్లకు ఇచ్చింది ప్రభుత్వం కాదా? ఇవన్నీ నిజాలు కావా? దానికి సంతకాలు పెట్టింది అధికారులు కారా? వారి మీద యాక్షన్ లేదా? ప్రజలే మాత్రమే బలి కావడం ఏంటో నాకు అర్థం కాదు.